మండల కేంద్రంలోని శ్రీరామ సాయి చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమాన్ని హుజురాబాద్ జడ్జీలు సందర్శించారు. సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా హుజురాబాద్ కు చెందిన న్యాయమూర్తులు శ్రీమతి అలేఖ్య మరియు పద్మసాయి మరియు జి స్వాతి ఇల్లంతకుంట శ్రీరామ సాయి మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఇల్లంతకుంట ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ గౌరవ అధ్యక్షులు బచ్చు భాస్కర్ మరియు అధ్యక్షులు ఎలమెళ్ల రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బచ్చు శివకుమార్ మరియు డైరెక్టర్లు మల్లికార్జున్, కె గణపతి రెడ్డి, బచ్చు తిరుపతి, బచ్చు సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అలేఖ్య మాట్లాడుతూ సమాజంలో నేడు ఉమ్మడి కుటుంబాలు తెరమరిగిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా మారడంతో వృద్ధుల భవిష్యత్ అగమ్య గోచరంగా అవుతుందని, దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. వృద్ధుల సంక్షేమం కోసం, వృద్ధుల హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేస్తుందని, ఎవరికి ఇలాంటి ఇబ్బందులు జరిగినా ఆర్టీఓను గానీ కోర్టులను గానీ సంప్రదించవచ్చని, కోర్టు ఆధ్వర్యంలో లీగల్ ఎడ్ సర్వీసెస్ ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తుందని ఆమె వివరించారు. వృద్ధులకు శారీరకంగా మద్దతుతో పాటు మానసికమైనటువంటి ఉల్లాసం కలిగించే విధంగా ప్రవర్తించాలని ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులందరితో ముచ్చటించారు. వారి బాగోగులను తెలుసుకున్నారు. ఆశ్రమం నిర్వాహకులను అభినందించారు. అండ్ కమిటీ మెంబర్స్, పోలీస్ పర్సనల్స్, స్టాఫ్స్ అందరికీ నా ధన్యవాదాలు. మీరు ఇలా ఆర్గనైజ్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ వచ్చినందుకు, ఈ వెదర్ని చూసినందుకు నాకు చాలా బాగా అనిపించింది. నేను వీళ్ళకి ఇంటరాక్ట్ అయిన తర్వాత వీళ్ళు చెప్పినవి లైక్ మా ఇంట్లో కూడా మేము ఇంత హ్యాపీగా సంతోషంగా లేం. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా ఏమంటారో నా హ్యాపీనెస్ అండ్ వాళ్ళని షేర్ చేసుకొని ఒక్కొక్కరిని మాట్లాడితే మాకు ఇంకా కావాల్సింది ఏం లేదు మేడం, ఇదే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీ గార్డెన్స్ చాలా బాగున్నాయి, మీ కిచెన్ హాల్, యువర్ ప్రేయింగ్ గాడ్ అవంతా మాకు బాగా నచ్చింది. ఇంకా నేను అనేది ఏంటంటే ఎప్పుడు సీనియర్ సిటిజన్స్ ఇంట్లో హ్యాపీగా ఉంటారు. ఇది ఒక ఇంటిలాగా, ఒక మందిరం లాగా అనుకుంటున్నాం. వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరందరూ హ్యాపీగా ఉంటారు. ఇంకా సొసైటీ హ్యాపీ ఉంటే మేము హ్యాపీ. ఇట్లా అయితే అంటే కేర్ చేయాలి. చిన్నప్పటి నుంచి మనము పెరిగినప్పుడు మనం అమ్మడే స్టేజ్ నుంచి కొంచెం పెద్దగా అయ్యే వారికి పిల్లల్ని మన పేరెంట్స్ ఎలా చూస్తారో ఇప్పుడు వాళ్ళకి ఆ ఏజ్లో వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారు. మన పేరెంట్స్ ఇప్పుడు మనం అలా వాళ్ళని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్లో ఇప్పుడు అలా ఉండి వాళ్ళకి నడవలేని సిచ్యువేషన్లో ఉంటారు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ, ఇప్పుడు అందరికీ ఒకటే అంటే అందరు హెల్తీగానే ఉండరు. కొందరికి బీపీలని, షుగర్లని, అందరూ ఇంట్లో పిల్లలు కూడా మంచిగా మెచ్చుకొని ఇంట్లో ఉంచుకోవాలనుకోరు. ఇప్పుడు పిల్లలు అలా అంటే ఈ జనరేషన్ అలా తయారైపోయింది. ఇంట్లో ఉంచుకోలేక విసుగొచ్చేసి, నేనేమంటున్నానంటే ఎందుకు మనం కూడా ఆ స్టేజ్కి డెఫినెట్గా వస్తాం. డెఫినెట్గా మనం కూడా ఆ స్టేజ్కి వస్తాం. మనం కూడా ఒకసారి థింక్ చేయాలి. ఒకవేళ మనని కూడా మన పిల్లలు అట్లా మన ఒక ఆశ్రమంలో వేస్తే ఎలా ఉంటుంది, ఒకసారి వాళ్ళకి ఆ థాట్ రావాలి. కానీ ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఏజ్ వాళ్ళతోనే మంచి ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళకు ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళ డిస్కషన్స్ వేరే ఉంటాయి. ఫ్యామిలీస్ గురించి కానీ, దేవుళ్ళ గురించి కానీ వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకునేటివి ఏంటంటే మంచిగా వాళ్ళ బాండింగ్ వేరే ఉంటుంది. ఏదైనా ఎంతైనా మనం మాట్లాడేది వేరే ఉంటుంది. ఇప్పుడు మేము బయట నుంచి రాగానే వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారు. నాకు కూడా 74 years ఓల్డ్ మా తాతయ్య ఉన్నారు. తనకు అసలు వినిపించదు. చూస్తుంటాం మేము కూడా. ఇప్పుడు మా తాతయ్య ఇంటికి వచ్చారు. నేను కూడా నాకు చాలా అంటే ఐ ఫెల్ వెరీ హ్యాపీ. వాళ్ళు వస్తున్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకి ఏం తెలీదు. మనం అనుకుంటాం మనకు వెంటనే విసుగొచ్చేస్తుంది వాళ్ళ మీద. వాళ్ళకి ఊరికే చెప్పి వినిపించకపోయినా వినిపించేలాగా అరిచి చెప్పేస్తాం. మనం విసుగొచ్చేస్తుంది. కానీ ఆ ఏజ్ ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఎవరికైనా ఫేస్ చేస్తేనే తెలుస్తుందని నేను అంటా. ఎందుకంటే మనం చెప్పడం వేరు,
అది ఫేస్ చేస్తున్న వ్యక్తులకి ఏదైనా తెలుస్తుంది, రోగం వచ్చినా ఏదొచ్చినా ఆ వయసు వచ్చినప్పుడే అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మనం ఎప్పుడైనా కూడా ఓల్డ్ ఉన్నారు వీళ్ళకి ఈ రోగాలు ఉన్నాయని, లేకపోతే వాళ్ళ మీద కొంచెం విసుగుదించకుండా మనం ఓపికతోనే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ప్రేమ అనేది వేరే లెవెల్లో ఉంటుందని నా ఒపీనియన్. మీరందరూ కూడా మంచిగా చూసుకున్నారు, ఇలానే మంచిగా చూసుకోవాలి. ఎప్పుడైనా మేము రెగ్యులర్గా విజిట్ చేస్తూనే ఉంటాం. ఏ విషయం ఏ ఇబ్బంది వచ్చినా మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము వస్తాం. దాని గురించి నాకు ఇబ్బంది ఉన్నా తెలుగు కదా. The organizers, the chairman, the secretary, everyone has taken the roles of sons, son-in-laws, uncles, aunts to them. It's very heartening to see all of that. What all can I say? That there's a sense of gratitude that is missing in this society. But when we say that and when we look at you, we don't feel that way. Because usually people extend their gratitude only to their families, but you are extending that gratitude to the society. So that is a very rare quality, and that quality has to be imbibed in the next generation also, so that we see less of such institutions. Again, like my colleague madam has said, that such institutions are also very much important, because at that stage all they require is company that they talk, and when they talk to younger people, they might not be able to vibe. So their problems, their thoughts will be very much received by their age people. Okay, so that's why also, because the debate that whether such old age homes have to be there or not, again now, and all the other activities that you are taking care of, the meditation, the prayer and the entertainment system, everything, it's all very appreciable. And all we want to say here as part of legal services is that we are here, we provide legal aid service.